దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ లేఖనాలను మేము ధ్యానించుచూ ఉండగా మాకు వెలుగు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, శక్తి కలిగిన దేవుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, చక్రవర్తివి, రాజులకు రాజువు తండ్రి. యేసయ్యా, ఈ సమయంలో నాయనా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వినువారికి మేలుకరముగాను, అయా దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను ఈ మాటలు ఉన్నట్లుగా సహాయం చేయండి. మీరే ముట్టి స్వస్థపరచండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే సహాయము చేయండి. కుటుంబాలను కట్టండి, రోగులను స్వస్థపరచండి. ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, ఇక్కడ ఒక స్త్రీ ఉందండి. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుచు ఉన్నది. ప్రియులరా, అయితే తన జ్ఞానముతో లేక ఇతరులు ఇరుగు పొరుగు వారు అక్కడ ఆ వైద్యుడు ఉన్నాడంటే, ఇక్కడ ఈ వైద్యుడు ఉన్నాడంటే అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అనేక రకాలైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళింది, వైద్యం చేయించుకుంది. కానీ ఏమాత్రము కూడా ఆశీర్వాదము రాలేదు, స్వస్థత లేదు. తిరుగుతుంది ఆశ, బ్రతకాలని ఆశ, ప్రాణం మీద ఆశ. చాలామంది కూడా ఏమండి, డబ్బులున్న వాళ్ళు గొప్ప గొప్ప డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, గొప్ప గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్తారు, తప్పులేదు. కానీ సృష్టికర్త అయిన యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి కదా. ఇక్కడ ఈమె జీవితంలో అనేకమైన వైద్యుల దగ్గరికి, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, మామూలు తిప్పలు కాదు, కాలినడకతో వెళ్ళిందో లేకపోతే ఆ రోజుల్లో మరి వాహనాలు ఏమండి గాడిద మీద వెళ్ళిందో ఏమండి, ఇంకా ఎన్ని విధాలుగా వెళ్ళిందో, ఎన్నో తిప్పలు పడింది. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, తనకు కలిగినదంతయు, పొలాలు ఉంటే ఉండొచ్చు, బంగారం ఉంటే ఉండొచ్చు, ఏమండి ఇంకా మరి డబ్బు ఉంటే ఉండొచ్చు, తనకు కలిగినదంతయు
ఆస్తులను అమ్మేసేసుకుంది, పొలాలని, కలిగినదంతయు, బంగారము, డబ్బు అంతా కూడా ఏం చేసింది? ఖర్చు చేసింది. కానీ ప్రియులరా, ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెనో, దిగజారిపోతుంది, ఇంకా ఎక్కువైపోతుంది, బలహీనరాలైపోతుంది, శక్తి కోల్పోతుంది, రక్తం తక్కువైపోతుంది, పాలిపోయి ఉంది, రకరకాల ఇబ్బందులు పడుచు ఉన్నది. కనుకుంది ఇక ఎంతమంది దగ్గరికి వెళ్ళా ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండలేదు కదా, ఇక నేను చనిపోతానేమో, ఇక నా పని అవుటు, ఇక అని తనలో తాను అనుకుంటా కుమిలిపోతా దిగులు చెందుతుంది. సహోదరుడా, సహోదరి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఒక ఆయన ఉన్నాడని విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు సహాయము చేస్తాడు. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసుకో. ఎంత జబ్బైనా ఏమైపోద్ది? తొలగిపోద్ది. ఎంతలా వ్యాధి అయినా, ఎంతలా బలహీనత అయినా, ఎన్ని రకాలుగా దెయ్యాలు గలీలు చేసినా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కనుక అంతరంగమందు విశ్వాసం ఉంచినట్లయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. సమాధానము గలదాలవై వెళ్ళు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉండాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. చూడండి, ఇక్కడ ఈమె పరిస్థితి చూస్తే ఎన్నో తిప్పలు పడింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేసింది, మరింత సంకటపడెను. అంటే అంతకంతకు ఇంకా జబ్బు ఎక్కువైపోయి, బలహీనమైపోయి, దిగజారిపోయిన స్థితిలో ఇక మరణమే ఇంకా ఒక అడుగు దూరంలో ఉంది, అంతే అన్నట్లుగా ఉంది ఆమె పరిస్థితి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో యేసు ప్రభువారు గూర్చి ఆమె వింది. ఎవరు గూర్చి వింది? 27, 28. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని లోకరక్షకుడైన సృష్టికర్త అయిన యేసయ్యను గూర్చి విని, ఏమండి, విని మనసులో వెళ్ళాలి, ఎట్లాగైనా ఆ దారిన వెళుతున్నాడు. ఇక యేసు ప్రభు వెళ్ళిపోతే నా యొక్క బతుకిక ఇంకెందుకు పనికిరాదు, వైద్యులు నమ్ముకున్నాను, డబ్బు ఎంతో ఖర్చు పెట్టాను, పొలాలు ఎంతో అమ్ముకున్నాను, నాకు మాత్రము స్వస్థత రాలేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభు వారు ఈ దారిని వెళ్ళుచున్నాడని విని ఏం చేసింది? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకుంది. తన అంతరంగములో అనుకుంది, తన మనసులో అనుకుంది. తన యొక్క బయటకు కూడా చెప్పలా, ఎవరికి చెప్పలా, తన మనసులో తీర్మానం చేసుకుంది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు అంతరంగములో, నీవు మనసులో లోకరక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు చనిపోతే నాకు పరలోక రాజ్యం ఇస్తాడు, నేను ప్రభువుని నమ్ముకుంటాను అని నీవు ఆశ కలిగి ఉండట్లయితే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మేలుతో
తృప్తిపరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మేలుతో ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దేవుని విషయాల పట్ల ఆశ, దేవుని పట్ల ఆశ. ఓ సహోదరుడా, ఓ సహోదరి, యేసు ఎవరో చూడగోరి మేడి చెట్టెక్కాడంట జక్కయ్య. అలాగే ఈ తల్లి కూడా వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడుతుంది అనుకొని తన మనసులో అనుకుంది. తన మనసును దేవునికి సమర్పించింది, తన ఆత్మ దేవునికి సమర్పించింది, తన శరీరం దేవునికి సమర్పించుకుంది. ప్రాణ ఆత్మ శరీరాలు సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలులు తలంచి, యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఆమె సమర్పించుకుంది, మనసులో తీర్మానం చేసుకుంది, మెల్లగా లేచింది, అడుగులు వేసుకుంటూ ఆయన వెనకాలుగా వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకుంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో యేసయ్య విషయంలో ఒక మాట ఉంటుంది, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము, మనుషులు త్రోసేయవచ్చు, ఇరుగు పొరుగు వారు త్రోసివేయచ్చు. కష్టకాలములో, వ్యాధుల కాలములో, శ్రమల కాలములో, శోధన కాలములో, ఆర్థిక ఇబ్బందుల కాలములో నీ ఇంటికి ఎవరు రాకపోవచ్చు, నిన్ను ఆదరించకపోవచ్చు. డబ్బులు ఉన్నప్పుడు వస్తారు, బాగా ఉంటే వస్తారు. మనుషుల తత్వం చెబుతున్నాను. ఏమీ లేదనుకోండి, ఎవరో రారు. బెల్లం ఉంటే ఈగలు, అనేకమైన ఈగలు వస్తాయంట. బెల్లం లేకపోతే అలాగనే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనుషులు ఎవరు విడిచినా దేవుడు నిన్ను విడవడు. ఎవరు నన్ను చేయ విడిచినన్ యేసు చేయ విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయ విడిచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. ఒంటరిగా ఉంటున్నావా? ఇరుకులతో ఉంటున్నావా? ఇబ్బందులతో ఉంటున్నావా? నిన్ను పలకరించేవారు లేరా? నిన్ను ఆదుకునేవారు ఎవరు లేరా? దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, స్వస్థపరిచే యెహోవాను నేనే,
నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము, ఎంతమంది వెళ్ళినా, ఏ స్థితిలో వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యేసయ్య నీ చెయ్యి విడవడు. ఆయన కౌగిలించుకుంటాడు, ఆయన ముద్దు పెట్టుకుంటాడు. ఆయన నీ కోసమే, నీవెప్పుడు వస్తావా, నువ్వెప్పుడు లోబడతావా, ఎప్పుడు సమర్పించుకుంటావా, ఎప్పుడు నీవు నా వైపు చూస్తావా అని దేవుడు నీ విషయమై ఆయన పదే పదే ఆలోచన చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, వస్త్రపు చెంగు ముట్టుకుంది, అంతే, వెంటనే బాగుపడింది. దేవుని స్తోత్రం. స్వస్థత వచ్చింది, మేలు దొరికింది. తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అర్థమైపోయింది, తనకు బాధ నివారణ అయిపోయింది. తను ఎన్నో తెప్పలబడి ఎంతో వైద్యుల దగ్గరికి ఎంతో అటు ఇటు తిరుగుచు ఎంతో కష్టం అలా అనుభవించినటువంటి ఆ బిడ్డకి ఎక్కడ మేలు దొరకలా. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధ నివారణ ఇదని గ్రహించుకొని వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరో అడుగగా ఆయన శిష్యులు ఆ జనసమూహం మీద నీ మీద పడుచున్నట్టు చూచుచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆమె స్వస్థత పొంది ఆమె మౌనంగా వెళ్ళిపోవాలని అనుకుందేమో. కొంతమంది సాక్ష్యం చెప్పరు, స్వస్థత పొందిన తర్వాత సాక్ష్యం చెప్పాలి. స్వస్థత పొందిన తర్వాత చక్కగా మందిరానికి కంటిన్యూగా వెళుతూ ఉండాలి. స్వస్థత పొందిన తర్వాత ఏమండి కృతజ్ఞత కలిగి ఉండాలి. స్వస్థత పొందిన తర్వాత ఆ మేలు మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. ఆ కీర్తన భాగంలో మనం చదివితే 103వ కీర్తనలో ఈమెను సమాధి స్థితికి వెళ్ళిపోయింది. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఆమె ఇంకా చనిపోవటానికి సిద్ధంగా ఉన్న స్థితిలో యేసుప్రభువు వారు ఆమెను స్వస్థపరిచాడు. ఆమెకు నూతన శక్తి వచ్చింది, నూతన బలం వచ్చింది, నూతన ఆరోగ్యం వచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, స్వస్థత పొంది మౌనంగా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటా, కానీ అలాగెళ్ళటం దేవుని చిత్తము కాదు. సాక్ష్యం చెప్పాలి, సాక్షిగా నిలబడాలి. అంతవరకు మరి దేవుని యొక్క కార్యాల కొరకు నీవు నిలబడి ఉండాలి, సంఘంలో సభ్యుడిగా ఉండాలి, అంటుకట్టుబడి ఉండాలి. ఈ తల్లి అలాగన మరి వెళ్ళిపోదాం అనుకుంటే ఎవరు నన్ను పట్టుకుంది, నాలో నుండి ఒక ప్రభావము బయటికి వెళ్ళిపోయింది, నాలో నుంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళింది, నాకు అర్థమైపోతుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా ఎంతోమంది నీ మీద పడుతున్నారు కదా, ఇంతమందిలో మరి ఎలాగ గుర్తిస్తారు, మరి ఎట్లాగా అయ్యా అని. కాదు, ఆళ్ళబడిన విధానం వేరు,
నన్ను విశ్వాసముతో తన వ్యాధి నిమిత్తము నన్ను ముట్టుకొంది వేరు అని యేసుప్రభువారు అన్నప్పుడు వెంటనే ఆమె వచ్చింది. అయ్యా నేనేనయ్యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై వెళ్ళు అని చెప్పినాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాక్యం వినుచున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని ద్వారా ఎంతో మేలు పొందుకున్నావు. ఎన్నో పర్యాయాలు దేవుడు నిన్ను కాపాడినాడు. ఎన్నో ఇబ్బందులకు గురైపోయినప్పుడు దేవుడు నీకు సహాయము చేసినాడు. నీవు కృతజ్ఞత కలిగి మందిరానికి వెళ్ళుచు సాక్షిగా ఉండకుండా నీవు ఇంకనూ లోకస్తుడిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. సహోదరుడా, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఈ సహోదరి అయితే మనసులో నిర్ణయించుకుంది, యేసు ప్రభువారు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటానని అనుకుంది. అంతే, ఆమె విశ్వాసమే ఆమెకు స్వస్థత. యేసు ప్రభువారు ఆమెను ముట్టినాడు. ప్రియులరా, బాహ్య స్వస్థత వేరు, అంతరంగ స్వస్థత వేరు. శరీరం గనక స్వస్థత ఓకే, కానీ బుద్ధిలో కూడా స్వస్థత రావాలని బైబిల్ సెలవిస్తుంది. ఆత్మీయ స్వస్థత, అంతరంగంలో స్వస్థత, బుద్ధిలో స్వస్థత. స్వస్థ బుద్ధి గలవారై ఉండుడి అంటాడు. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈమె బాహ్యంగా స్వస్థత పొందుకుంది, అంతరంగంలో కూడా స్వస్థత పొందుకుంది, ఆత్మీయ స్వస్థత కూడా పొందుకుంది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ జీవితంలో ఇలాంటి అనుభూతులు ఉన్నాయా? ఇలాంటి దీవెన నువ్వు పొందుకున్నావా? నీ కొరకే ఈ వాక్యము. నీవే స్థితిలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి బలహీనతలో ఉన్నావో, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. నీ అంతరంగములో విశ్వాసం ఉంచు. దేవుని మీద నీవు ఆధారపడు, దేవునికి లోబడు, దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నీకు సహాయము చేస్తాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. పాప భారాలతోనూ, ప్రయాసతోనూ, లోక భారాలతోనూ, రకరకాల భారాలతో ఉన్నవారులారా రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసుప్రభువు వారు సెలవిస్తుంటే, దేవుని పిలుపుకు లోబడవా? దేవుని పిలుపుని నువ్వు గుర్తెరగవా? ఆయన రమ్మనుచున్నాడు కదా, సువార్త నీ కోసమే కదా. ఈ సువార్త, ఈ మంచి వార్త నీ కోసమే కదా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వాక్యం వినుచున్న ఓ సహోదరుడా, తీర్మానము చేసుకో. దేవుని కొరకు బ్రతకాలని, దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు పాటలు పాడాలని, పరిచర్య చేయాలని తీర్మానం చేసుకో తమ్ముడా, సహోదరుడా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు. నేడు అను సమయం ఉండగానే రక్షణ దినము. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తల్లి
ఎంతో బాధపడుచు ఎన్నో తిప్పలబడిన ఆ తల్లి యేసుని గురించి విని ఏం చేసింది? నిలబడింది, మెల్లగా వచ్చింది, చక్కగా ప్రభు వస్త్రాలను ముట్టుకుంది, బాగుపడింది. ఎంత భాగ్యం దొరికింది! సహోదరుడా, సహోదరి, ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? ప్రార్థన చేసుకుందాం. దేవుని నమ్ముకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి ఆ సహోదరిని ఎలాంటి స్వస్థత ఇచ్చావు ప్రభా. అయ్యా, ఎంత బాగు చేసావు, బ్రతకనిచ్చావు, బాగుపడమన్నావు, సమాధానం ఇచ్చావు. సమాధానం గలవాలి నువ్వు వెళ్ళు అని చెప్పావు. ఎంత భాగ్యం ఇచ్చావు తండ్రి ప్రభా. అట్లాగే ఈ వాక్యం వినుచున్న సహోదరులలో సహోదరులు ఎవరైనా ఇరుకులో ఇబ్బందులో ఉన్నట్లయితే వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సహాయము చేయండి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు కదా. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయనన్నావు ప్రభువా. ఈ బిడ్డలను ఆశీర్వదించండి, మీ నామానికి మేము తెచ్చుకో. ఈ వాక్యం వినుడి ద్వారా అనేకులు మేలు పొందుకోవటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.